హాయ్, వెల్కమ్ టు సత్య అకాడమీ. మనం గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఏపీ ఎకానమీ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఏపీ ఎకానమీ మనకు 4 and 5 యూనిట్స్గా ఇవ్వటం జరిగింది. సో గతంలో లాగా ఎక్కువ సిలబస్ లేదు, తక్కువ సిలబస్ ఉంది. అందులో మనం ఈ 5th దాంట్లో అగ్రికల్చర్ రిలేటెడ్ అంతా కంప్లీట్ చేసుకున్నాం. ఇండస్ట్రీ రిలేటెడ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక మిగిలింది స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఇన్ సర్వీస్ సెక్టర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, రీసెంట్ ఏపీ ఐటీ పాలసీ. ఇది మన సిలబస్లో ఉన్నది. సో దీనికి సంబంధించి నేను సర్వీస్ సెక్టర్ ఏదైతే ఉందో అదంతా కూడా మెటీరియల్ చేసి మీకు పంపించడం జరిగింది. సో కావాలనుకున్న వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మెటీరియల్. ఇది కాకుండా అడిషనల్ పాయింట్స్ మీకు ఏమైనా అనిపిస్తే అవి కూడా రాసుకోవచ్చు. సో వీటికి సంబంధించి నేను ఇది ఎకనామిక్ సర్వే 22-23. దీని తర్వాత ఏపీ నుంచి ఏ కొత్త సర్వే కూడా రాలేదు. సో ఇందులో ఉండే కొంత డేటాని నేను తీసుకున్నా. ఉదాహరణకి నేషనల్ హైవేస్ ఇంత ఉన్నది, స్టేట్ హైవేస్ ఇంత, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ ఈ విధంగా ఉన్నాయి. ఈ విధంగా నేను కొంత సమాచారాన్ని దీని నుంచి కూడా తీసుకోవటం జరిగింది. ఎంత కూడా సర్వీస్ సెక్టర్ మీకు. ఇక్కడ డెన్సిటీ ఆఫ్ నేషనల్ హైవేస్ పర్ ల్యాక్ పాపులేషన్ ఇన్ ద స్టేట్స్ ఎంత ఉన్నది అదంతా కూడా ఇక్కడ ఇచ్చాడు. ఇదొకటి తీసుకున్నాం. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ పాలసీ 2021 and 24. ఇదే మన సిలబస్లో కూడా ఉంది. రీసెంట్ ఏపీ ఐటీ పాలసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీ. సో ఆంధ్రప్రదేశ్ ఐటీ పాలసీ 21-24 అంటే 2024 వరకు ఉంది. సో ఇదంతా కూడా ఐటీ పాలసీ. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సింది ఏమిటి అంటే, ఈ ఐటీ పాలసీ అన్నది 31 March 2024తో కంప్లీట్ అయిపోయింది. అంటే ప్రస్తుతము దీని యొక్క ఏదైతే పాలసీ టర్మ్ ఉందో అది కంప్లీట్. ఇక్కడ ఉన్నది చూడండి. ద పాలసీ విల్ బీ వ్యాలిడ్ రెట్రోస్పెక్టివ్లీ ఫ్రమ్ 1st April 2021 to 31st March 2024. సో ఈరోజు ఇది May 15th. సో 31st March తోటే కంప్లీట్ అయిపోయింది. బట్ ఇక సిలబస్లో ఉంది కాబట్టి ఏదన్నా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తగలకపోతాయని నేను కొంత ఇంపార్టెంట్ డేటాని దీని నుంచి కూడా తీసుకున్నా. సో ఎలక్షన్స్ ఏ విధంగా అయిపోయినాయి మనకు. సో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత June 4th నాడు కొత్త గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంటా లేదా వేరే గవర్నమెంటా అని వస్తుంది. దానికి అనుగుణంగా ఏదన్నా అప్డేషన్ వస్తే అది ఇక్కడ మనం చేసుకుంటాం. ఇది ఏపీ ఐటీ పాలసీ, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ పాలసీ. నేను ఇందులో కొంత సమాచారాన్ని తీసుకొని మీకు ఈ మెటీరియల్లో రూపొందించాను. ఉపయోగపడే అంతే ఇచ్చాను. దాని తర్వాత ఏపీ లాజిస్టిక్ పాలసీ, ఇది 27 వరకు ఉన్నదండి. మనకు 2022-27 వరకు ఉండటం జరిగింది. ఈ లాజిస్టిక్ పాలసీలో ఉండే కొన్ని ముఖ్యమైన అంశాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమున్నాయి అది. దాని తర్వాత టూరిజం పాలసీ 2020 నుంచి 2025 వరకు ఉన్నది ఏపీ ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ. సో దీంట్లో ఉండే కొన్ని ముఖ్యమైన అంశాలను నేను మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వివరించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు, ఇది మన వెబ్సైట్, ఇక్కడ రిజిస్టర్ అయ్యి లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్ అని ఉన్నాయి. ఏపీ గ్రూప్ 2 న్యూ సిలబస్. సో ఇందులో మెయిన్స్ క్లాసెస్ చూసుకుంటారు. ఈ మెయిన్స్ క్లాసెస్లో ఏపీ ఎకానమీ ఇక్కడ యూనిట్ 5ని క్లిక్ చేస్తే అగ్రికల్చర్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో ఆ క్లాసెస్ వస్తాయి. దాంతోపాటు ఇండస్ట్రీ రిలేటెడ్గా సిలబస్లో ఉన్నవన్నీ కూడా నేను కవర్ చేశాను. ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏమి, సింగిల్ విండో సిస్టమ్, ఇవన్నీ. సో ఇప్పుడు దీని తర్వాత ఈ ప్లేస్లో ఇప్పుడు నేను చెప్తున్న ఈ సర్వీస్ సెక్టార్కి సంబంధించి క్లాస్ రావటం జరుగుతుంది. సో దాంతోపాటు నేను దీనికి సంబంధించి మెటీరియల్ కూడా అప్లోడ్ చేయటం జరుగుతుంది. దాన్ని కూడా మీరు కావాలనుకున్న అభ్యర్థులు తీసుకోవచ్చు.
అది ఇక్కడ ఏపీ ఎకానమీ అని ఉంటుంది. సో అక్కడ ఇండస్ట్రీ సెక్టర్ ఏదైతే ఉందో, ఇగో ఇండస్ట్రీ సెక్టార్కి సంబంధించి 37 పేజెస్ మొత్తం ఇచ్చాను నేను ఇక్కడ. అదేవిధంగా దీని తర్వాత ఇది కూడా మీకు అప్లోడ్ అవుతుంది. ఇది కూడా కావాలనుకున్న అభ్యర్థులు తీసుకోవచ్చు. సో ఇదండి, ఇది సిలబస్లో ఏపీ ఐటీ పాలసీ, ఇది ఏపీ లాజిస్టిక్ పాలసీ, ఇది ఏపీ టూరిజం పాలసీ, ఇది క్లాసెస్ ఇక్కడ ఉంటాయి, మెటీరియల్ ఇక్కడ ఉంటుంది మీకు. ఇది మీకు సర్వే ఏదన్నా ఇంకా కావాలనుకుంటే అక్కడి నుంచి తీసుకోవచ్చు. సో దాంతోపాటుగా మనం అభ్యర్థులు డైలీ వాళ్ళ ప్రిపరేషన్ రివిజన్ చేసుకునే విధంగా వీటి క్లాసెస్ అన్నీ కూడా నేను ఇచ్చాను. మీకు క్లాసెస్ ఉన్నాయి. ఏపీ హిస్టరీలో వేంగి చాళుక్యాస్లో గుణగ విజయాదిత్య, ఈరోజు డే 31ని మీరు రివిజన్ చేస్తున్నారు. సో దీనికి ముందు 30 ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే అవి చేసుకోండి. గుణగ విజయాదిత్య వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్కి వస్తుంది. సో అక్కడ పాండురంగడు దీని రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవి. చాళుక్య భీమా ఇంపార్టెంట్, అమ్మరాజు వెరీ ఇంపార్టెంట్, రాజమహేంద్ర బిరుదు, అండ్ కటక విజయాదిత్య, భీమా, యుద్ధమల్ల, ఇవన్నీ డీటెయిల్గా చదువుకోండి. అదేవిధంగా ప్రాథమిక విధులు అండ్ ఎకానమీ మనకు సిలబస్లో మనకు మనీ సప్లై అని ఇవ్వటం జరిగింది. సో మనీ సప్లై గురించి 29-30 క్లాసెస్లో M1 M2 వాటికి సంబంధించి ఏ విధంగా మీరు రివిజన్ చేయాలో అన్నీ ఇచ్చాను. వీటికి సంబంధించి క్లాసెస్ కూడా నేను ఇవ్వటం జరిగింది. ఈరోజు క్లాస్లో మీరు పరపతి సృష్టి అంటే ఏంటి, రిజర్వ్ ద్రవ్యం అంటే ఏంటి, బ్యాంకుల పరపతి శక్తి దేని మీద ఆధారపడి ఉంటుంది, దీని రిలేటెడ్ ఇవన్నీ కూడా రివిజన్ చేసుకోండి. సో పర్యావరణం దానికి సంబంధించి బేసిక్ పదజాలాలు ఒకసారి పరిశీలన చేసుకోండి. ఇది మీరు రివిజన్ చేయవలసింది. ఇప్పుడు మనము స్టెప్ బై స్టెప్ ఈ క్లాసుల్ని డిస్కస్ చేస్తాం. ఇది మనము డిస్కస్ చేయబోయే క్లాసెస్. లాజిస్టిక్ పాలసీ ఇవన్నీ కూడా ఇప్పుడు సో 2022-23 సర్వే ఆధారంగా సేవా రంగంలో ఇవి ఉపరంగాలు: వర్తకం, హోటల్స్, రెస్టారెంట్స్, రైల్వే రవాణా, ఇతర రవాణా, గిడ్డంగులు, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, బీమా, రియల్ ఎస్టేట్, ప్రజాపాలన, ఇతరాలు టోటల్ ఎంత ఉన్నాయి. సో వీటికి సంబంధించి జిఎస్డిపిలో వాటా ఏ విధంగా ఉంది. వర్తకము హోటళ్ళు 7.6 ఉన్నది. దాని తర్వాత రైల్వే రవాణా 0.68 ఉంది. ఇతర రవాణా గిడ్డంగులు 5.75, కమ్యూనికేషన్ 2.01%, బ్యాంకింగ్ బీమా 4.70, రియల్ ఎస్టేట్ 8.03%. సో ఈ విధంగా ఈ జిఎస్డిపిలో కాంట్రిబ్యూషన్ ఉన్నది. ఇది 2022-23కి సంబంధించిన సమాచారం. ఇప్పుడు మనము 2024లో మే 15వ తారీఖు నాడు ఉన్నాము. ఈ క్లాస్ మీకు రికార్డ్ చేస్తున్నప్పుడు ఇక డేటా అన్నది 2023 అంటే 2023 ఫిబ్రవరికి సంబంధించి అప్పటి వరకు ప్రాబబ్లీ డిసెంబర్ వరకే ఉంటుంది. కొన్ని పాయింట్స్ ఫిబ్రవరికి కూడా కవర్ అవుతాయి. అప్పటి వరకు మాత్రమే ఇక్కడ డేటా అన్నది కవర్ అవుతుంది. దాని తర్వాత 2023 ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి కౌంట్ చేసిన. సో మళ్ళీ అది 2024 మార్చ్ కూడా మనం దాటిపోయాం. దానికి సంబంధించి డేటా ఏమీ లేదు. మార్చి దాటి 2024 మనము మేకి కూడా వచ్చాం. సో ఈ డేటా అంతా కూడా ప్రస్తుతానికి అధికారికంగా ఏది అఫీషియల్గా లేదు. సో ఉన్న డేటా నుంచి మాత్రమే మనం అందిగలుగుతాం. మన ఎగ్జామ్ నాటికి, సో జూలై 28 నాటికి ఇంకేదన్నా డేటా అవైలబుల్ ఉంటే ఆ డేటాని మీకు నేను సబ్స్టిట్యూట్ మాత్రం చేయగలుగుతాను. సో అధికారికంగా లేకపోతే మనము చెప్పకూడదండి, అది రాంగ్ మెసేజ్ వెళ్తుంది మీకు. సరే, ఒక్కొక్కటి రంగాలు చూసుకుంటూ వెళ్దాం.
రవాణా రంగం, రోడ్డు రవాణా, రైల్వే రంగము, జల రవాణా, వాయు రవాణా. ఫస్ట్ రోడ్డు రవాణా. భారతదేశంలో రోడ్డు రవాణా అభివృద్ధికి 1943లో మొట్టమొదటిసారిగా రోడ్డు రవాణా అభివృద్ధి ప్రణాళికని రూపొందించాం. సో నేటికి కూడా మనము ఈ నాగపూర్లో ఆ రోజు ఏదైతే రూపొందించుకున్నామో దాని క్రైటీరియానే కొద్దిపాటి మార్పులు చేసి దాన్నే ఫాలో అవుతున్నాం. సో నాగపూర్ ప్రణాళిక ప్రకారం రోడ్లని జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా రహదారులు, గ్రామీణ రహదారులని 4 రకాలుగా వర్గీకరించుకోవటం జరుగుతుంది. సో ఈ 4ంటిలో ఫస్ట్ జాతీయ రహదారులు. నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా కేంద్ర ప్రభుత్వం దీన్ని అభివృద్ధి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతము 55 నేషనల్ హైవేస్ ఉన్నాయి. నేను ఇది మామూలుగా డేటా చెక్ చేస్తున్నప్పుడు ఏపీలో ఎన్ని నేషనల్ హైవేస్ ఉన్నాయని సెర్చ్ చేస్తుంటే అక్కడ నాకు 55 అని కనిపించడం జరిగింది. సర్వేని నేను క్రాస్ చెక్ చేసుకుంటే అక్కడ 52 అని మాత్రమే ఉన్నది. సో ఇక్కడ నేను 55 ఇచ్చాను, 52 ఇచ్చాను. నేనేం చదవాలి అని నీకు మైండ్లో వస్తే అక్కడ ఎగ్జామినర్, మన అప్రోచ్ అంతా కూడా ఎగ్జామినర్కి అనుగుణంగా ఉండాలి. ఎగ్జామినర్ ఈ గూగుల్ నుంచి క్వశ్చన్ లిఫ్ట్ చేస్తే 55 అని కనిపిస్తుంది నీకు. అదే సర్వే నుంచి తీస్తే 52 అని నీకు కనిపిస్తుంది. ఇక్కడ నేను 2 ఇచ్చాను కాబట్టి 52 అంటే ఓహో ఎగ్జామినర్ సర్వేని ఆధారంగా తీసుకొని ప్రశ్న రూపొందించాడు అనుకోవాలి. లేదు 55 అని కనిపిస్తే మన క్లాస్లో 52 అనే ఉందిగా, లేదా సర్వేలో 52 అనే ఉందిగా, అదే నేను ఛాలెంజ్ చేస్తా అంటే అది చెల్లదు. సో అథెంటిక్ అయినా అవ్వకపోయినా ఇక్కడ ఎగ్జామినర్ ఫ్రేమ్ చేశాక నీ చేతిలో ఉండదు, నా చేతిలో ఉండదు. సో దానికి అనుగుణంగా మన అప్రోచ్ అనేది ఉండాలి. సో ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎన్ని నేషనల్ హైవేస్ ఉన్నాయి అనే దానికి జవాబు.